వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి ఆమె ఒక సవాల్ విసిరారు. నిజంగా మనం ఎవరి మీద అయితే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో దానికోసం చాలా మంది అమరులయ్యారు. వాటన్నిటి కోసం ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగుతున్న తరుణంలోని ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో తెలంగాణలో మరొకసారి వివాదంలోకి నెట్టే ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన మళ్ళీ రాజకీయ కోణంతో తెలంగాణ ఆంధ్ర వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి మరొక ఆలోచన విధానంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజకీయం కూడా మొదలు పెట్టారు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను, కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి నేను ఒక సలహా సూచనలు ఇస్తున్నాను. కేవలం పవన్ కళ్యాణ్ ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన వ్యక్తే, ఒక సినిమా హీరోనే, ఒక సినిమా నటుడే. మనము ఆయన నటనను మాత్రమే చూడాలి, క్లాప్స్ కొట్టాలి, కేరింతలు వేయాలి, వీళ్ళలు కొట్టాలి అని ఆలోచన చేస్తారు. కేవలం ఆయన సినిమా మాత్రమే, సినిమా నటుడు మాత్రమే మనం చూసి ఆనందించాలి. రాజకీయంగా వచ్చి ఆయన ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే ఊరుకునేది లేదు, సెక్రటరీ వైపు చూడాలనుకుంటే అంతకన్నా ఊరుకునేది మరొక అంశం ఉండదు. ఆయన రాజకీయంగా ఇక్కడ అన్ఫిట్ అయినందుకే ఆయన మరొకసారి ఇక్కడ మళ్ళీ ఆయన తెలంగాణలో రాజకీయం చేయడానికి వస్తున్నాడు అన్నట్టుగా కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. కేవలం నటుడు మాత్రమే, కేవలం సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, ప్యాకప్ చేయొచ్చు అన్నట్టుగా కవితక్క ఆయనకు ఘాటుగా సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎలాంటి సమాధానం చెప్తారో, ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.